సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళపై కూటమికి చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు వివస్త్రను చేసి దారుణంగా కొట్టడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యని సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుని రాగానే యాక్షన్ తీసుకుని దోషులు శిక్షిస్తానని చెప్పాడు. మరి 33,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని గత ప్రభుత్వం మీద నిందారోపణ చేశాడు. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు అయింది. ఈ యొక్క కేసుల్ని ఏమి చేశాడని చెప్పి సందర్భం మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున కూటమికి చెందినటువంటి శాసనసభ్యులు ఆదిమూలం గారు మహిళలపై చిరుద్యోగుల్ని ఏ విధంగా లైంగిక వేధింపులు చేశాడో మనందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అరవ శ్రీధర్ గారు మహిళలపై లైంగిక వేధింపులను ఏ విధంగా చేశాడో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గుంటూరుకు చెందినటువంటి శాసనసభ్యుడు భాషా గారు మరి మహిళలపై లైంగిక దాడులు, అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ప్రపంచ తెలుగు మనోభావాలకి అద్దం పట్టేటటువంటి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు ఈ యొక్క మహిళలపై లైంగిక దాడులు. మరి ఈ రకంగా ఈ కూటమి నాయకులు బరి తెగించి మహిళలపై లైంగిక దాడులు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల ఎంతో గౌరవ భావంతో జరుగుతున్నటువంటి అకృత్యాలను తీవ్రంగా ఖండిస్తూ ప్రజల తరఫున పోరాటం చేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.